సర్కార్కు ఊరట బీసీ రిజర్వేషన్ల బంతి హైకోర్టుకు. ఇది కూడా అంతే. అంటే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తున్నప్పుడు అది నవంబర్ లోపల పూర్తి చేయమన్నారు. దానికోసం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదిస్తే దానికి గవర్నర్ ఏమో ఆమోద ముద్ర వేయడం లేదు. అందుకని వీళ్ళు నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి బీసీలకి ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నామని వెళ్ళారు. ఇది పరిమితి మీరుతుంది కాబట్టి ఇలా చేయకూడదని ఒక ఆయన కేసు వేసాడు హైకోర్టులో. ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు స్పందిస్తే అడిగాడు ఈయన హైకోర్టును. హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు స్టే నిరాకరించిందని సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ సుప్రీంకోర్టు ఈరోజు తోచిపుచ్చింది. హైకోర్టు స్టే నిరాకరిస్తే మా దగ్గరికి ఎందుకు వస్తావయ్యా, మీరు వేసింది అక్కడ. అలా హైకోర్టు కూడా రాజ్యాంగ ధర్మాసనమే, సుప్రీంకోర్టు లాగే ఏ రాష్ట్రంలో అయినా. కాబట్టి దాన్ని కొట్టేయడం అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా ఊరట. హైకోర్టులో ఎల్లుండి వస్తుంది. స్టే ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు ఇప్పటికిప్పుడు తక్షణం ఎన్నికలను ఆపే పని లాంటిది ఏం చేయకపోవచ్చు. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలు దాగుడు మూతలాడుతున్నాయి. ఒకవైపున అందరూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. కానీ వాళ్ళ కోసం రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు మటుకు పరోక్ష పద్ధతిలో బీఆర్ఎస్ చాలా తీవ్ర విమర్శలు కూడా చేసింది. ఇంకోటి వాళ్ళు కేంద్రం మీద ఏం కాకుండా మీరెళ్ళి ఒత్తిడి చేయలేదని వీళ్ళ మీద వాళ్ళ విమర్శ. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏమీ నెగిటివ్ రాకపోవడం ఒక ఊరట. హైకోర్టు ఏం చెప్తుంది, బహుశా హైకోర్టు మధ్య మార్గంలో ఏమైనా చెప్పవచ్చు. లేకపోతే ఒక్కోసారి వాళ్ళు మీరు ఎన్నికలు జరపండి కానీ ఫలితాలు మా తీర్పుకు లోబడి ఉంటాయి ఇట్లాంటివి చెప్తుంటారు. బీసీలకు రిజర్వేషన్ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. దానికి వ్యతిరేకమైన చర్యలు. రెండోది బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు వేగవంతంగా దాన్ని ఆమోదించరు. బీసీ ప్రధానమంత్రిని ఇచ్చామని పదే చెప్పుకున్న వాళ్ళు మీరు ఎందుకు దానికి అడ్డు తగులుతున్నారు, ఆ ప్రశ్న కూడా అర్థం కాదు. మరొక అంశం సార్, మాజీ సిజేఐ రమణపై అసత్య పోస్టు